వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవెల్లి మండలం అయినవెల్లిలో వేంచేసి ఉన్న వరసిద్ధ వినాయకుడు వినాయక చవితి సందర్భంగా మహావైభవంగా నిర్వహించబోతున్నామని, నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజలు క్షీరాభిషేకములు నిర్వహించబడుతున్నాయని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు, దూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తుల పిల్లలకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా చూడడమే ప్రధాన కర్తవ్యంగా భావించామని, చిన్నపిల్లలకు పాలు బిస్కెట్లు అందించడానికి సిద్ధంగా ఏర్పాటు చేశామని ఆలయ కమిషనర్ సహాయ కార్యనిర్వాహకురాలు పి వెంకట దుర్గాభవాని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన వినాయకుడు అయినవెల్లి వినాయకుడని, ఎంతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో కోరికలు తీర్చుకుంటారని, కోరికలు తీర్చే మహానాథుడు గణనాథుడని కొనియాడారు. ఉదయం 9 గంటల నుండి అన్న వితరణ జరుగుతుందని, అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేశామని ఆలయ కమిటీ తెలియజేశారు. किधर से आए भैया? लेडीज वेदां ब्रह्मणो वेदां प्रदेनामतां पर्यन्तं प्रेम्येहि ब्रह्मगवन्नादाय कीर्तं मुदान्वायत्ताग्रे विजोषदां नवसप्तदेवं ज्ञानवेदेवं वेदां
తెలుగు న్యూస్. సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం అయినవిల్లి. ఆది గణపతి అయినవిల్లి గణపతి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు రేపు అనగా 27/8 నుంచి 4/9 వరకు నిర్వహించబడుతున్నాయి. ఈ గణపతి నవరాత్రులు ఇచ్చేసేటువంటి భక్తులకు అతి శీఘ్రంగా చక్కని దర్శనం అయ్యే విధంగా దేవాదాయ శాఖ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనానికి కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్యూ లైన్ లో వేచి ఉండేటువంటి భక్తులకి తాగునీటి సదుపాయంతో పాటుగా పిల్లలకి పాలు, బిస్కెట్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడానికి దేవస్థానం వారు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఇచ్చేసేటువంటి భక్తులకి దాతల సహకారంతో ఉచిత ప్రసాదాన్ని పంపిణీ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా దేవస్థానంలో నిత్యాన్నదాన భవనంలో ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ ఇచ్చేసే భక్తులందరికీ కూడా అన్నదాన ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విశిష్టమైనటువంటి గణపతి నవరాత్రుల్లో శ్రీ అయినవిల్లి విఘ్నేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాద గణపతి కుంభవామహే కవిం కవీనాపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్పృణ్బన్నోతభస్తేన సాధనం గణపతి ఆసీత్ పచన సిద్ధిరస్తు. అయ్యా, 50 మంది భక్తులకి కూడా ఆది గణపతి అయినవిల్లి గణపతి యొక్క ఆశీస్సులతో నా పేరు వినాయకరావు శర్మ, ప్రధాన అర్చక స్వామిని. ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో ప్రతినిత్యము కూడా వేలాది మంది భక్తులకు స్వామిని దర్శించుకుంటూ ఉంటారండి. అలాగే ఈ సంవత్సరం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు వరకు గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి వెళ్తూ ఉంటారు. అలాగే చవితి రోజున 27వ తారీఖున ఉదయాన్నే స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్యము, మహన్యాసము అనంతరమందు స్వామివారికి వివిధ రకముల పళ్ళ రసములతోటి శ్రీరుద్రాభిషేకము, అనంతరమందు స్వామివారికి 1,00,000 దూర్వార్చన జరుగుతుందండి. అనంతరమందు స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలతో పరిపూర్ణం అవుతుందండి ఆ రోజుకి. అలాగే స్వామివారు ఊరేగింపు వెళ్తారు, బయటికి వెళ్తారు. అలాగే మిగతా 8 రోజులు కూడా ప్రతినిత్యము ఇప్పుడు చెప్పిన విధంగానే ప్రతినిత్యము జరుగుతూ ఉంటుందండి. అలాగే స్వామివారి సన్నిధిలో క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, ప్రధానాలయం స్వామివారు, ఉపాలయాలు అంటే బాలాలయాలు అంటారు, ఈశ్వరుడు, అమ్మవారు, శ్రీదేవి భూదేవ సమితి కేశవ స్వామివారు. అలాగే ఈ గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా వేలాది మంది భక్తులు అంటే విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారండి. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు క్యూలైన సిస్టమ్ అయినా సరే, అలాగే చిన్నపిల్లలకి పెద్దవారికి పాలు, బిస్కెట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ స్వామివారి సన్నిధిలో ప్రతి నిత్యము కూడా అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుందండి. వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తిని వెళ్తూ ఉంటారు. అందుకని గణపతి నవరాత్రుల్లో ఇంకా ఎక్కువగా వస్తారు కాబట్టి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు పూర్తి చేయడం జరిగిందండి. 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కరుణాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.